హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హౌస్ గురించి అండి. మరి ఈ రోజుల్లో హౌస్ నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ. సొంత ఇంట్లో నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ. అదేవిధంగా మరి ఈ కళను సాకారం చేసుకోవడానికి చాలా కష్టపడి డబ్బు సంపాదించి మరి తమ సొంత ఇంటి కళను నెరవేర్చుకుందామనే తరుణంలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేసి తమ యొక్క సొంత ఇంటి కళను కొన్ని అడ్డంకులను క్రియేట్ చేసుకుంటున్నారు. మరి ఈ అడ్డంకులేవి రాకుండా అంటే తగు జాగ్రత్తలు తీసుకుని మీ ఇంటి నిర్మాణం సాఫీగా సాగిపోవడానికి నేను మీ అందరికీ అంటే నాకు తెలిసి మీ అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మరి మీ అందరికీ ఉపయోగపడే ఒక 7 పాయింట్లు మీకు చెప్తానండి. మరి మీ 7 పాయింట్లు కూడా మీ యొక్క సొంత ఇంటి కళను సాకారం చేసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడతాయని మా శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం అనే సంస్థ మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాము. మరి ఈ 7 పాయింట్లలో మనం చెప్పుకునే మొదటి పాయింట్ ఏంటంటే బడ్జెట్. మన సొంత ఇంటి కళను సాకారం చేసుకునే తరుణంలో బడ్జెట్ అనేది చూసుకోవాలండి. మన బడ్జెట్ ఎంత ఉందో మనకి ఒక ప్లాన్ అనేది ఉండాలి. అంటే ఒక 2 BHK కట్టుకోవాలనుకున్నాం, లేదా ఒక 3 BHK కట్టుకోవాలన్నా దానికి అనుగుణంగా ఇంత అమౌంట్ మన దగ్గర ఉంటే మనం ఈ విధంగా మనం కట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. మరి ఈ బడ్జెట్ అంటే ఈ ఎస్టిమేషన్ కావాలంటే మరి మీరు ఎక్కడికి వెళ్ళా సరే ఏదో కొంత చెప్తారు మేస్త్రిలో వేలు కానీ అదే మా ఇంజనీర్స్ కానీ కన్సల్ట్ అయితే మీకు ఎస్టిమేషన్ అని ఇస్తారు. మీరు 2 BHK కట్టాలన్నా అదేవిధంగా మీ యొక్క స్క్వేర్ మీటర్స్ అవనివ్వండి, స్క్వేర్ యార్డ్స్ అవనివ్వండి, దాన్ని బట్టి ఎస్టిమేషన్ ఇక 2 BHK అనుకోండి ఒక 15 lakhs అవుతుందమ్మా, లేదంటే ఒక 20 lakhs అవుతుందనే ఒక ఎస్టిమేషన్ కాపీ అంటే కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఈ ఎస్టిమేషన్ ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే ప్లేస్ అండి. ప్లేస్ని ఖచ్చితంగా చూసుకోవాలి. అదే మీరు ఒక లేఅవుట్లో కొనుక్కున్నారనుకోండి, లేఅవుట్ కొనుక్కునేటప్పుడు లేఅవుట్లు కొన్ని బఫర్ జోన్లో ఉండొచ్చు, అదేవిధంగా రైల్వే ట్రాక్ దగ్గరలో ఉండొచ్చు. ఆ లేఅవుట్ అనేది IPLP కాకపోవచ్చు. అదేవిధంగా మరి ప్లేస్ అనేది ఒక చెరువు పక్కన ఉండొచ్చు, లేదా లేఅవుట్లో కాకుండా బయట బిట్లు అయినా సరే ఇక చెరువుకి దగ్గరగా ఉన్నటువంటి కొందరు బిట్లు కొంటున్నారు, అవి బఫర్ జోన్ కింద వచ్చి ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే దానికి పర్మిషన్ అనేది రాదండి. మన మున్సిపాలిటీకి సంబంధించి ప్లేస్ అనేది ఖచ్చితంగా చూసుకొని అన్ని విధాలుగా సరిపడేటట్టు అయితేనే మీరు ఆ ప్లేస్ని మీ యొక్క ఇంటి నిర్మాణానికి ఎంచుకోవాలి. అదేవిధంగా 3 డాక్యుమెంట్స్ అండి. మీ యొక్క ఏదైతే కొందాం అనుకుంటున్నారో ప్లేసు అంటే మీరు కొనుక్కొని కట్టుకునే వాళ్ళకి సొంత ఇంటి స్థలం అయితే దానికి అవసరం లేదు. అదేవిధంగా ఏదైనా సరే కొనుక్కొని కట్టుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. అదే మీ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ సేల్ డీడ్ అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. అది దాని యొక్క లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి. అదేవిధంగా ఈసీ కూడా చూసుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్ సబ్జెక్ట్లోకి వస్తాయండి. ఇవన్నీ చూసుకొని మీరు కొనుక్కోవాలి. అదేవిధంగా 4వ పాయింట్ ఏంటంటే సాయిల్ టెస్ట్ అండి. మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే మీరు మీ ఇంటిని నిర్మించుకోవాలనే తొందరలో డైరెక్ట్గా మేస్త్రి దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఇల్లు కట్టేయండి అంటే ఒక 2 ఫ్లోర్లు కట్టేయండి, 3 ఫ్లోర్లు కట్టేయండి అనేసి మీరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఎటువంటి సాయిల్ టెస్ట్ లేకుండా, సాయిల్ టెస్ట్ అంటే ఇసుక అంటే ఇందులో మట్టి యొక్క నాణ్యత అంటే ఈ స్థలంలో 1 ఫ్లోర్కి మాత్రమే ఇది కాస్తుంది అంటే బలం సరిపోతుంది, లేదా 2 ఫ్లోర్లకు సరిపోతుంది అనే విధంగా ఈ సాయిల్ టెస్ట్ అనేది చేసుకోవాలి. మరి ఈ సాయిల్ టెస్ట్ అనేది
మన శ్రీ ద్వారకా డిజైన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ, మా సంస్థ ఈ సాయిల్ టెస్ట్ కూడా దగ్గరుండి చేస్తుంది. ఈ సాయిల్ టెస్ట్ అనేది కూడా మీరు చేయించుకోవాలి. మరి 7.8 అంటే సాయిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటి ప్లానింగ్ అండి. మరి ఇంటి ప్లానింగ్ వచ్చేటప్పటికి మీకు మీ మధ్యలో అంటే వాళ్ళని చూసి ఈ విధంగా ఉండాలి లేదా ఈ విధంగా కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఆలోచన అనేది మీరు డైరెక్ట్గా మీరు చెప్పలేరు. అయితే మరి ఇంటి ప్లానింగ్ అనేది మరి ఏదైనా డిజైనింగ్ సంస్థ దగ్గరికి వెళ్తే అంటే మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని ఇలాంటివి మీకు నచ్చిన ఎవరుంటే వాళ్ళు మన సంస్థ అనేది మీ యొక్క ఇంటికి సరైన డిజైన్తో పాటు ప్లానింగ్ అంటే అప్రూవల్, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ అప్రూవల్, అదేవిధంగా పంచాయతీ అయితే పంచాయతీ అప్రూవల్ చేయించి మీకు కన్స్ట్రక్షన్ కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఇంటీరియర్ అండి. ఇంటీరియరు అంటే బయట అంతా బాగున్నా సరే లోన్ కూడా బాగుండాలి కదా. ఇంటీరియర్ డిజైనింగ్ కూడా మన సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. మరి మీ ఇంటి నిర్మాణంలో ఈ 7 పాయింట్లు మీకు ఉపయోగపడతాయనేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ మీకు ఎంతో కొంత ఒక 1% 2% అయినా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మరి ఈ తరుణంలో మీ సొంత ఇంటి కలను మీరు సాకారం చేసుకోవాలనుకుంటున్నప్పుడు మరి దానికి తగ్గ ఈ 7 పాయింట్లు కూడా మీకు విలువైనవే. ఈ 7 పాయింట్లు కూడా చూసుకొని మీ యొక్క సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారని మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ విజయనగరం కోరుకుంటుంది. మరి ఇవన్నీ కూడా మన సంస్థ ఇవన్నీ కూడా చేయించి మన సంస్థ అనేది కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. మరి మీ అందరికీ అందుబాటులో ఉండే రేట్లతోనే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరి మన ఈ సంస్థని ఆదరిస్తారని మరి కోరుకుంటాను. ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.